ప్రతి సినిమాలోనూ విభిన్నమైన నటనను కనబరుస్తున్న రామ్ చరణ్ RRR సినిమా విజయం తర్వాత ఈ సినిమా కోసం దాదాపు 2 సంవత్సరాలకు పైగా కష్టపడ్డారు. ఇదే అంశం ఆయన అభిమానులకు ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. గేమ్ చేంజర్ సినిమా తర్వాత దర్శకుడు శంకర్ తన రాజకీయ దృక్పథాన్ని వెల్లడించారు. IAS అధికారిగా నటించిన రామ్ చరణ్ తాను పోషించిన పాత్రకు ప్రాణం పోశారు. అదేవిధంగా తన తండ్రి కలను నెరవేర్చే కొడుకుగా కూడా రామ్ చరణ్ నటించారు. కాబట్టి ఈ సినిమా రాజకీయాలతో పాటు అనేక సామాజిక సమస్యలను చర్చించే చిత్రంగా ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరోల ఫైట్స్ కొంచెం ఓవర్ ది టాప్ గా ఉంటాయి. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు దీన్ని ట్రోల్ చేస్తారు. కానీ దర్శకుడు శంకర్ ఈ సినిమాలో ఫైట్స్ ని అందరూ ఆమోదించేలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాలో కోల్పోయిన విజయాన్ని గేమ్ చేంజర్ ద్వారా సాధించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని కొన్ని ట్విస్టులు, టర్న్లు ఉంటాయని అంచనా. ఇవి అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. రామ్ చరణ్ ఈ సినిమాలో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించనున్నారు. తండ్రి కొడుకులుగా విపత్రాభినయం చేస్తున్నారు. ఇది సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రి పాత్రలో రామ్ చరణ్ కి జోడీగా అంజలి నటిస్తుండగా, కొడుకు పాత్రలో ఆయనకు కియారా అద్వానీ జోడీగా నటిస్తోంది. దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు, వాటిలోని దృశ్యాలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాలోని 5 పాటల కోసం దర్శకుడు శంకర్ ఏకంగా 92 కోట్లు ఖర్చు చేశారట. హైనా పాట కోసం మాత్రమే 18 కోట్లు ఖర్చు చేసినట్లు భారతదేశంలోని అత్యధిక ఖర్చుతో నిర్మించిన పాట ఇదేనని చెప్పుకుంటున్నారు. ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాటను తప్పకుండా పెద్ద తెరపై చూసి ఆస్వాదించాలి. కాబట్టి ఈ 5 కారణాలతో థియేటర్లో ఈ సినిమాను తప్పకుండా చూడాలి.